ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో మనము చాలా తక్కువ అమౌంట్ తో ఏ విధంగా ఎస్ఐపి స్టార్ట్ చేయాలో తెలుసుకుందామండి. సో స్పెషల్ గా ఈ వీడియో అనేది బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్ఐపి అనగానే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే 1000 రూపీస్ కావాలేమో, లేకపోతే 2000 రూపీస్ స్టార్ట్ చేయాలేమో, లేకపోతే 5000 రూపీస్ తో స్టార్ట్ చేయాలేమో అని చెప్పేసి అనిపిస్తుంది కదా. అలా కాదండి. జస్ట్ మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే మనము గ్రో యాప్ లో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఈ వీడియోలో ఎస్ఐపి అంటే ఏంటి, 100 రూపీస్ తో గ్రో యాప్ లో ఏ విధంగా ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 100 రూపీస్ తో మనము ఎస్ఐపి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో 3 ఇయర్స్ తర్వాత మనకి ఎంత వస్తుంది, 5 ఇయర్స్ తర్వాత మనకి ఎంత వస్తుంది, అది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నేను ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్ ని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనము ప్రతి మంత్ కూడా ఒక పర్టికులర్ డేట్ న ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం. అది 500 కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, లేకపోతే 10,000 రూపీస్ కావచ్చు, ఎంతైనా సరే. సో ఇప్పుడు మనం గ్రో యాప్ ఓపెన్ చేసుకొని ఎస్ఐపి 100 రూపీస్ తో ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఆ ప్రాసెస్ తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గ్రో యాప్ అయితే ఓపెన్ చేశానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. గ్రో యాప్ లో కింద సైడ్ ఇక్కడ చూడండి స్టాక్స్ ఉంది కదా, తర్వాత ఎఫ్ఎన్ఓ ఉంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే స్టార్ట్ ఎస్ఐపి అని చూపిస్తుంది కదా. మనకు 100 రూపీస్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా. ఫస్ట్ థింగ్ ఏముంది, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఏమనిపిస్తుంది, మినిమం ఎస్ఐపి అమౌంట్ 500 రూపీస్. సో ఇందులో మనము ఎస్ఐపి చేయాలంటే మినిమం 500 రూపీస్ కావాలి. కాకపోతే మనకు ఓన్లీ 100 రూపీస్ మాత్రమే కావాలి కాబట్టి బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఇది ఓపెన్ చేసుకుందాం, బంధన్ అని చెప్పేసి. ఓకే ఇక్కడ చూడండి, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ లో మనము ఎస్ఐపి 100 రూపీస్ తో స్టార్ట్ చేయొచ్చు. కింద ఇక్కడ చూడండి మినిమం ఎస్ఐపి అమౌంట్ 100 రూపీస్ ఉంది కదా. జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తే 27 జూన్ 2025 కి ఎన్ఏవి వచ్చేసి 51.1 రూపీస్ అయితే ఉంది. రేటింగ్ వచ్చేసి 5 రేటింగ్ అయితే ఉంది. సో మంచి రేటింగ్ అయితే ఉంది. ఫండ్ సైజ్ 11,743 crores అయితే ఉంది. సో మీరు ఈ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ లో సో మీరు ఇందులో ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఏం లేదండి, సింపుల్ ఇక్కడ చూడండి స్టార్ట్ కింద చూడండి స్టార్ట్ ఎస్ఐపి ఉంది కదా, స్టార్ట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు అమౌంట్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను 100 రూపీస్ టైప్ చేసుకుంటాను, 100 రూపీస్. తర్వాత ఇక్కడ చూడండి కింద మంత్లీ ఆన్ 4th అంటే ఎస్ఐపి మీరు ఏ డేట్ న కట్టాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి నేను డేట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు 4 ఉంది కదా, నేను ఇక్కడ సో నాకు శాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ 10th అలా 10th లోపల వస్తుంది. 10th తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాను అంటే 15th పెట్టుకుంటాను అప్డేట్. చూడండి మంత్లీ ఆన్ 15th. సో మంత్లీ 15th నా అకౌంట్ నుంచి 100 రూపీస్ అయితే కట్ అయ్యే విధంగా నేను సెట్ చేసుకున్నాను. సో నా బ్యాంక్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ స్టార్ట్ ఎస్ఐపి. ఇప్పుడు నేను పిన్ నంబర్ కొట్టేస్తే ఇక్కడ చూడండి ఓటీపీ వచ్చింది కదా, ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ తీసుకొని పిన్ నంబర్ ఇచ్చేస్తే కనుక అమౌంట్ కట్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు అప్రూవ్ వస్తుంది, చూడండి అప్రూవ్ ఆటో పే టు కంప్లీట్ ఎస్ఐపి సెటప్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి అప్రూవ్ క్లిక్ చేస్తే ఆటో సెటప్ అయిపోతుంది. సో ఇంతకు ముందు అప్రూవ్ మనకు వచ్చింది కదా, అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి పే 100 రూపీస్. సో ఇప్పుడు మీరు ట్యాప్ చేసుకొని పిన్ నంబర్ ఇచ్చేస్తే కనుక సరిపోతుంది. సో మీరు ఈ విధంగా ఎస్ఐపి అనేది ఎందులో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ చెక్ చేసుకోండి ఎక్కడ మనకు ఎస్ఐపి 100 రూపీస్ ఉందని చెప్పేసి. చూడండి ఇందులో మనకు 500 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ లో మనకు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి రిటర్న్ క్యాల్కులేటర్ ఉంది కదా. సో మంత్లీ ఎస్ఐపి 100 రూపీస్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి సో నేను మంత్లీ 100 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే కనుక 1 year లో నాకు ఎంత వస్తుందండి, 1,276 రూపీస్ అయితే వస్తుంది. నేను కట్టేది 1,200 రూపీస్. ఎక్స్ట్రాగా నాకు 76 రూపీస్ మాత్రమే వస్తుంది. ఇది 1 year కి అనమాట. అదే కనుక మీరు 3 years ప్లాన్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి 3 years కి ఇక్కడ చూడండి 5,780 రూపీస్ అయితే వస్తుంది. అంటే మీరు కట్టేది 3,600 రూపీస్ కడతారు, మీకు వచ్చేది 5,788 రూపీస్ అయితే వస్తుంది. పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే కనుక 3.77% అయితే వస్తుంది. అదే మీరు 5 years ప్లాన్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి 5 years లో మంత్లీ 100 రూపీస్ చొప్పున మీరు 6,000 రూపీస్ కడతారు. మీకు ఎంత వస్తుంది, 12,830 రూపీస్ అయితే వస్తుంది. సో అది 113.86% అనమాట. సో ఈ విధంగా మీరు క్యాల్కులేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ రిటర్న్స్ అన్ని కూడా మనకు మార్కెట్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మార్కెట్ పెరిగితే కనుక మనకు కూడా రిటర్న్స్ బాగా వస్తుంది, మార్కెట్ తగ్గితే కనుక మనకి రిటర్న్స్ తగ్గిపోతాయి. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనం లాంగ్ టర్మ్ లో వేస్తాం కాబట్టి కొన్నిసార్లు పెరుగుతుంది కొన్నిసార్లు తగ్గుతుంది కాబట్టి యావరేజ్ గా కొంచెం బాగానే వస్తుంది మనకు. ఈ విధంగా మీరు గ్రో యాప్ లో 100 రూపీస్ తో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఎస్ఐపికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.